ఏం పర్లేదు, నువ్వు అనుకుంది చేసేసేయ్. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని అస్సలు ఆలోచించకు. నీ మనసుకి ఏమనిపిస్తుందో దాని గురించే ఆలోచించు. ఇది చెయ్యాలి అని ఇప్పుడు అనిపిస్తుంటే, అది నువ్వు మంచిదే అని నువ్వు ఫీల్ అవుతుంటే, దెన్ ఖచ్చితంగా ఆ పని చేసేసేయ్. ఈరోజు ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఈరోజు అయిపోయాక రేపు ఆ విషయం ఎవరికీ గుర్తుండదు. సరే, గుర్తుంది అనుకుందాం 1 or 2 days. ఆ తర్వాత అసలు ఆ విషయం అసలు నువ్వెవరో కూడా ఎవరు పట్టించుకోరు. సో వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు చేయాలనుకున్న పనిని అస్సలు వదిలిపెట్టకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో, నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పనిని చేసే. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, అందరూ నన్నే చూస్తారు, ఇలా అస్సలు ఫీల్ అవ్వకు. ఓకే? బేసికల్లీ నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు, పబ్లిక్లో వాకింగ్ చేస్తున్నప్పుడు, ఇలాంటప్పుడు. కానీ నేను నా థింకింగ్ని మార్చుకున్నాను. జస్ట్ డూ ఇట్ ఆర్ లీవ్ ఇట్, ఇది నా పాలసీ. కోర్స్ నేను డెఫినెట్గా అలా వదలలేను అనుకోండి. సో దాన్ని ఖచ్చితంగా చేస్తాను. సో నేను ఖచ్చితంగా ఆ పని చేస్తాను అని ఫిక్స్ అయిపోయాను. నిన్ను అందరూ చూస్తారు, నువ్వు స్పాట్లైట్గా అవుతావు అని అనుకునేదాన్ని ఫస్ట్లో. ఇట్ డజంట్ మ్యాటర్, నువ్వు కంటిన్యూ చేయి. నువ్వు అలా చేయడం వల్ల, అలా చేస్తే అందరూ చూస్తారు, యూనో నువ్వు స్పాట్లైట్గా అవుతావు. ఇట్ డజంట్ మ్యాటర్, నువ్వు కంటిన్యూ చేయి. నువ్వు అలా చేయడం వల్ల నీకు నువ్వు చెప్తున్నా, ఇట్స్ ఓకే, ఇదేం కాదు, ఇదేమంత పెద్ద విషయం కాదు. ఈరోజు ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవచ్చు, ఈరోజు అయిపోతే ఎవరికి ఆ విషయం గుర్తు కూడా ఉండదు. నువ్వు అలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే థింగ్స్ నువ్వు చేస్తూ ఉంటే, నువ్వు అలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవి తగ్గిపోతాయి అన్నమాట. సో జస్ట్ డూ ఇట్. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని అస్సలు పట్టించు. ఎందుకంటే వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. ఈరోజు గుర్తుపెట్టుకోవచ్చు, తర్వాత నెక్స్ట్ డే అస్సలు గుర్తుండదు. అసలు నువ్వేం చేసావు, ఎవరి లైఫ్ వాళ్ళదే కదా, ఎవరి లైఫ్ వాళ్ళది అని గుర్తుపెట్టుకో. మన గురించి మనకు తప్ప మన గురించి ఆలోచించేంత టైం ఎవ్వరికీ ఉండదు. సో నువ్వు చేయాలనుకుని జస్ట్ డూ ఇట్. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని అస్సలు పట్టించుకోకు. జస్ట్ నీకు ఇది చేయాలనిపించింది, అది నువ్వు మంచిదే అని ఫీల్ అవుతుంటే ఖచ్చితంగా ఆ పనిని చేసేసేయ్. సరేనా? ఏం పర్లేదు, నువ్వు అనుకుంది చేసేసేయ్. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని అస్సలు ఆలోచించకు. నీ మనసుకి ఏమనిపిస్తుందో దాని గురించే ఆలోచించు. ఇది చెయ్యాలి అని ఇప్పుడు అనిపిస్తుంటే, అది నువ్వు మంచిదే అని నువ్వు ఫీల్ అవుతుంటే, దెన్ ఖచ్చితంగా ఆ పని చేసేసేయ్. ఈరోజు ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవచ్చు, ఈరోజు అయిపోతే ఎవరికి ఆ విషయం అస్సలు గుర్తుండదు. మన గురించి ఆలోచించే అంత టైం ఎవ్వరికీ ఉండదు. నువ్వు అలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవి చేస్తుంటే, నువ్వు అలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవి తగ్గిపోతాయి అన్నమాట. సరేనా మిత్రమా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.